జీవితంలో అకస్మాత్తుగా ఊహించని కష్టాలు ముంచెత్తినప్పుడు, పరిస్థితి అంతా మన చెయ్యి దాటిపోయినట్లు అనిపించినప్పుడు కదా, అసలు దేవుడు ఎక్కడున్నాడు అనే ప్రశ్న మనందరికి ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది కదా. అవును, ఖచ్చితంగా వస్తుంది. అంటే దేవుడసలు ఇదంతా ఎందుకు అనుమతిస్తున్నాడు అని మనం చాలాసార్లు ఆలోచిస్తాం. కరెక్ట్. మరి అంత అయోమయంగా, ఒక విరిగిన స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుని అదృశ్య హస్తం ఎంత అద్భుతంగా, ఎంత ఖచ్చితంగా పనిచేస్తుందో మనం ఈరోజు చూడబోతున్నాం. ఈ లోతైన వాక్య ధ్యానానికి స్వాగతం. ధన్యవాదాలు. అంటే దేవుని సార్వభౌమాధికారం అనేది కేవలం ప్రశాంతమైన సమయాల్లోనే కాదు, అత్యంత గందరగోళమైన పరిస్థితుల్లో కూడా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది అన్నది ఒక గొప్ప సత్యం. పరిస్థితులు ఎంత భయానకంగా మారినా ఆయన ఎన్నటికీ తన నియంత్రణను కోల్పోడు అన్నది ఈనాటి మన ధ్యానంలో అత్యంత స్పష్టంగా కనిపిస్తుంది. నిజమే. గత భాగంలో మనం చూస్తే ఐగుప్తుకు జీవనాడి అయిన నైలు నది నీరంతా రక్తముగా మారడం మనం చూశాం కదా. ఆ ఐగుప్తీయులు ఆ నదిని ఒక దేవుడిగా పూజించారు. కానీ దేవుడు ఆ నదిని మరణానికి, నాశనానికి చిహ్నంగా మార్చేశాడు. అవును, అది వారికొక పెద్ద ఎదురుదెబ్బ. నది అంతా రక్తమైపోయి, చేపలు చచ్చిపోయి, ఆ కంపు భరించలేక వారు ఎంతో ఇబ్బంది పడ్డారు. అంత జరిగినా సరే ఫరో హృదయం రాయిలా కఠినమవడం మనం గమనించాం. ఒక హెచ్చరిక పనిచేయనప్పుడు దేవుడేం చేస్తాడు? ఆయన తన తీర్పును నేరుగా వారి ఇళ్లలోకి, వారి పడక గదుల్లోకి తీసుకువెళ్తాడు. అవును కదా. ఇక్కడే మనం నిర్గమకాండము 8వ అధ్యాయంలోని సంఘటనల్లోకి ప్రవేశిస్తున్నాం. దేవుడు మోషేతో అంటున్నాడు, నీవు ఫరో యొద్దకు వెళ్ళి అతనితో ఇట్లనుము, నా ప్రజలు నన్ను సేవించుటకు వారిని పోనిమ్ము అని. ఇది వినడానికి చాలా సులభమైన ఆజ్ఞలా అనిపిస్తుంది కదా. పోనిమ్ము అన్నాడు, సరే. కానీ దీని వెనుక ఉన్న ఉద్దేశం చాలా లోతైందనిపిస్తుంది. ఇక్కడే నాకొక చిన్న సందేహం వస్తుంది. చెప్పండి. సేవించుటకు అని మోషే ఫరోతో చెబుతున్నాడు కదా. వారు ఐగుప్తులో అప్పటికే బానిసలుగా కఠినమైన సేవ చేస్తున్నారు. మళ్లీ సేవ ఏమిటి? మీరు అడిగిన ఈ ప్రశ్న చాలా ముఖ్యం. దేవుడిక్కడ వాడుతున్న పదానికి మూల హీబ్రూ పదం అవాద్. అవాద్ అవాద్ అంటే దానికి అర్థమేమికి? దీని అర్థం కేవలం ఇటుకలు చేసే ఆ బానిసత్వం నుండి విడిపించటం, లేదా ఏదో భౌతికమైన స్వేచ్ఛనివ్వటం మాత్రమే కాదు. పవిత్రమైన ఆరాధన, సజీవమైన దేవునితో సహవాసం అని దీని అసలు అర్థం. వావ్! అంటే ఆరాధన కోసం విడిపిస్తున్నాడనమాట. ఖచ్చితంగా. దేవుని ఉద్దేశ్యం ఇశ్రాయేలీయులను కేవలం స్వేచ్ఛా పౌరులుగా మార్చడం కాదు, వారిని తను ఆరాధించే ఒక పవిత్ర జనాంగంగా మార్చడం. ఐగుప్తు అనే ఆ లోక వ్యవస్థ నుండి వారిని వేరుచేసి తనతో ఒక నిబంధన సంబంధంలోకి తీసుకురావటమే ఆ అవాద్ వెనుక ఉన్న ఉద్దేశం. అంటే దేవుడు వారిని ఏదో ఒకదాని నుండి విడిపించడం మాత్రమే కాదు, తన కొరకు విడిపిస్తున్నాడు. విముక్తికి గమ్యం ఆరాధన అనమాట. ఎంత గొప్ప సత్యమిది! అవును, ఇశ్రాయేలీల జీవితాల్లో ఆయన సార్వభౌమాధికారం అలా అద్భుతంగా పనిచేయడం మొదలుపెట్టింది. అయితే దేవుడు ఫరోకిచ్చిన హెచ్చరిక చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తోంది. ఒకవేళ ఫరో వినకపోతే దేవుడు కప్పల తెగులును పంపుతానని చెబుతాడు. హీబ్రూలో వీటిని సెఫార్టియా అంటారు కదా. అవును, సెఫార్డియా అంటారు. నిజంగా చెప్పాలంటే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన చక్రవర్తిని భయపెట్టడానికి సింహాలనో లేదా ఏదైనా భయంకరమైన అడవి మృగాలనో పంపొచ్చు కదా. మరి దేవుడి కప్పలనెందుకెంచుకున్నాడు? ఇది కాస్త విచిత్రంగా లేదా? పైకి చూడ్టానికి అది కేవలం విసుగు తెప్పించే ఒక చిన్న విషయంగా అనిపించవచ్చు. కానీ దేవుని వ్యూహం ఇక్కడ చాలా గంభీరమైనది. ఒక్కసారి ఐగుప్తు పౌరుల పరిస్థితిని ఊహించుకోండి. ఊహించుకుంటేనే కొంచెం అసహ్యంగా అనిపిస్తోంది కదా. నదిలో ఉండాల్సిన కప్పలు పడకగదుల్లోకి, వారు పడుకునే మంచాల మీదకు, వంట చేసుకునే పొయ్యిల్లోకి, పిండి పిసుకునే తొట్లలోకి చొరబడుతున్నాయి. ప్రతి అడుగులో, ప్రతి మూలలో ఆ జిగటగా ఉండే కప్పలు. అదొక భయానకమైన, అసహ్యకరమైన దృశ్యం. నిజమే. కూర్చున్నా కప్పే, పడుకున్నా కప్పే. అయితే దేవుడు కప్పలనే ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఐగుప్తు మత విశ్వాసమే. అంటే ఆ కప్పలకు ఐగుప్తీల ఆరాధనకు ఏదైనా సంబంధం ఉందా? ఉంది. ఐగుప్తీయులు హెకెట్ అనే ఒక దేవతలు పూజించేవారు. ఆ దేవత తల కప్ప ఆకారంలో ఉంటుంది. ఓహో, కప్ప తల ఉన్న దేవత అన్నమాట. అవును. వారు కప్పను సంతానోత్పత్తికి, జీవానికి, పునరుత్థానానికి చిహ్నంగా భావించేవారు.
వారి కఠినమైన చట్టాల ప్రకారం కప్పను ఎవరూ చంపకూడదు. అదొక పెద్ద నేరం. వావ్! అంటే వారిళ్లలో ఎన్ని కప్పలున్నా వారు వాటిని చంపకూడదు. కరెక్ట్. దేవుడు ఎంత గొప్పవాడంటే వారు దేనినైతే పవిత్రంగా భావించి ఆరాధించారో, దేనినైతే వారు రక్షకురాలిగా నమ్మారో దాన్నే వారికి ఉక్కిరిబిక్కిరి చేసే ఒక భయంకరమైన తెగులుగా మార్చాడు. దేవుని మంచితనం, ఆయన అపారమైన శక్తి ముందు ఈ నకిలీ దేవతల అసమర్థత ఎంతటిదో ఇక్కడ స్పష్టమవుతోంది. అబ్బా! అంటే వారు ఆ కప్పలను చంపలేరు, అలాగనే వాటితో సహజీవనం చేయలేరు. వారు సృష్టించుకున్న విగ్రహమే వారికి ఉరితాడుగా మారిందనమాట. అవును, ఖచ్చితంగా. ఇక్కడొక ఆలోచింపజేసే పోలిక కనిపిస్తోంది కదా. మనం కూడా మన జీవితాల్లో దేవుని కంటే దేనినైతే ఎక్కువగా ప్రేమిస్తామో లేదా ఆరాధిస్తామో, అది మన సంపద కావచ్చు, కెరీర్ కావచ్చు, లేదా ఏదైనా మానవ సంబంధం కావచ్చు, నిజమే. దేవుని స్థానంలో మనం వేటిని పెడతామో దేవుడు అవే మనకు శాపంగా, మనకు ఊపిరి ఆడకుండా చేసే భారంగా మారుస్తాడేమో కదా అనిపిస్తుంది. ఖచ్చితంగా. సృష్టికర్త స్థానంలో సృష్టిని ఆరాధిస్తే వచ్చే ఫలితం ఇదే. ఐగుప్తీలు కప్పలను ప్రేమించారు. దేవుడు వారికి వారు భరించలేనన్ని కప్పలను ఇచ్చాడు. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఐగుప్తు మాంత్రికులు కూడా తమ మంత్రవిద్యలతో కప్పలను రప్పించారు. అవును కదా. 8వ వచనంలో చూస్తే వారు కూడా కప్పలను తెచ్చినట్లుంది. కాని వారు సమస్యను మరింత జటిలం చేశారే తప్ప ఒక్క కప్పను కూడా వారు దేశంలోంచి తొలగించలేకపోయారు. సాతాను మన బాధలను పెంచగలడే కాని మనకు శాంతిని ఇవ్వలేడు అనడానికి ఇదొక గొప్ప నిదర్శనం. కరెక్ట్. ఆ ఐగుప్తు మాంత్రికులు ఆ కప్పలను తీసివేయలేకపోయారు. ఆశ్చర్యమేమిటంటే, ఫరో తన మాంత్రికులను కాకుండా మోషేను పిలిచి ప్రార్థించమంటాడు. అప్పుడు మోషే, ఈ కప్పలను ఎప్పుడు పంపించమంటావు, సమయం నువ్వే నిర్ణయించు అని అడుగుతాడు. అవును. దానికి ఫరో ఇచ్చిన సమాధానం నాకు మతిపోయేలా చేస్తుంది. రేపు అంటాడు. అంత భయంకరమైన పరుపుల మీద, పొయ్యుల మీద కంపుగొడుతున్న కప్పలతో ఇంకొక రాత్రి గడపడానికి ఎవరైనా ఎందుకు సిద్ధపడతారు? ఇప్పుడే తీసేయనెందుకు అనలేకపోయాడు. ఇది వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది మన దెబ్బతిన్న మానవ నైజానికి అద్దం పడుతుంది. మనిషి తన పాపాన్ని, తన గర్వాన్ని ఎంతగా ప్రేమిస్తాడో ఈ రేపు అనే పదం వివరిస్తుంది. అంటే ఆ రాత్రి కప్పలతో ఉండటమే అతనికి ఇష్టమంటారా? ఫరో హృదయంలో ఒక గుడ్డి ఆశ ఉండి ఉండొచ్చు. బహుశా ఈ రాత్రికి ఈ కప్పలు వాటంతట అవే వెళ్ళిపోతాయేమో, లేదా నా మాంత్రికులు ఏదైనా అద్భుతం చేస్తారేమో, అప్పుడు దేవుని ముందు తలవంచాల్సిన అవసరం, నేను ఓడిపోయాను అని ఒప్పుకోవాల్సిన అవసరం ఉండదు కదా అని ఫరో అనుకుని ఉండవచ్చు. వావ్! అంటే దేవునికి లోబడటం కంటే ఆ భయంకరమైన కంపు కొట్టే వాతావరణంలో బ్రతకడానికే ఫారో ఇష్టపడ్డాడనమాట. అవును. ఇది కేవలం ఫారో పరిస్థితి మాత్రమే కాదు. మన పాపపు స్థితి నుంచి మనల్ని రక్షించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నా మనం మన గర్వాన్ని వదులుకోలేక ఆ పాపపు కంపుతోనే ఇంకొక రాత్రి గడపడానికి సిద్ధపడతాం. నిజంగా ఎంత భయంకరమైన వాస్తవం ఇది కదా. దేవునికి లోబడటానికి రేపు ఎందుకు, ఈరోజే, ఇప్పుడే ఎందుకు లోబడకూడదు అనేది ఇక్కడ మనం లోతుగా ఆలోచించవలసిన విషయం. ఫారో ప్రార్థన మేరకు దేవుడు ఆ కప్పలను చంపేస్తాడు. అయితే అవి మాయమైపోలేదు. అవి అక్కడే ఉండిపోయాయి కదా. అవును, అక్కడే ఇళ్లలో, పొలాల్లో కుప్పలు కుప్పలదా చచ్చిపోయాయి. ఆ ఐగుప్తు దేశమంతా భయంకరమైన దుర్గంధంతో నిండిపోయింది. ఆ కంపు వర్ణనాతీతం. ఆ వర్ణన వింటుంటేనే ఆ దుర్గంధం మనకు తెలుస్తున్నట్లుగా ఉంది. కాని 15వ వచనంలో ఫారోకు కాస్త విశ్రాంతి కలగడం చూడగానే మళ్లీ తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. అదే మానవ నైజం. శ్రమ వచ్చినప్పుడు దేవుడు కావాలి, శ్రమ తీరిపోగానే దేవుడు అవసరం లేదు. అంటే పాపం వల్ల వచ్చే బాధలు తొలగిపోగానే దేవుడు అవసరం లేదనుకున్నాడు. ఎంత కృతజ్ఞత! సరే, ఇప్పుడు ఈ హెచ్చరికలు పనిచేయనందున దేవుడు ఎలా స్పందిస్తాడో చూద్దాం. 16 నుండి 19 వచనాల్లో 3వ తెగులు వస్తుంది గదా. ఈసారి ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేదు. అవును. అకస్మాత్తుగా అహరోను నేల ధూళిని కొట్టగానే ఆ ధూళి అంతా పేలుగా మారిపోయింది. అవును. ఇక్కడ ముందస్తు హెచ్చరిక ఎందుకు లేదంటే, దేవుని సహనానికి కూడా ఒక హద్దుంటుంది. దేవుడు దీర్ఘశాంతుడే, కాని ఆయన పవిత్రతకు విరోధంగా ఎప్పుడైతే ఫరో కావాలని మాట తప్పాడో దేవుడు తక్షణమే తీర్పునిచ్చాడు. కరెక్ట్. ఈ పేలను హీబ్రూలో కిన్నిం అంటారు. ఆ కిన్నిం, ఇవి కంటికి కనిపించని చిన్న కీటకాలు, కాని ఇవి ఐగుప్తు మత వ్యవస్థపై వేసిన అత్యంత భారీ దెబ్బ. నిజమా? ముందేమో కప్పలు, ఇప్పుడేమో ఈ చిన్న కీటకాలు.
ఆ పేల వలన ఐగుప్తు మత వ్యవస్థకు వచ్చిన ముప్పేమిటి? చూడండి, ఐగుప్తు యాజకులు లేదా పూజారులు తమ శారీరక పరిశుభ్రతకు విపరీతమైన ప్రాముఖ్యత ఇచ్చేవారు. వారు ప్రతి రెండో రోజు తమ శరీరాలను పూర్తిగా క్షవరం చేసుకునేవారు. అబ్బా, ప్రతి రెండో రోజా? అవును, కేవలం స్వచ్ఛమైన నారవస్త్రాలు మాత్రమే ధరించేవారు. రోజుకు 4 సార్లు చల్లటి నీటిలో స్నానం చేసేవారు. ఏమాత్రం మలినమున్నా, కనీసం ఒక చిన్న కీటకం వారి దేహం మీద ఉన్నా సరే వారు అపవిత్రులుగా పరిగణించబడతారు. వావ్! అంటే వారి ఆరాధనకు ఆ పరిశుభ్రత ఎంతో ముఖ్యమన్నమాట. ఖచ్చితంగా. వారు తమ దేవాలయాల్లోకి ప్రవేశించి పూజలు చేయడానికి అనర్హులైపోతారు. ఎప్పుడైతే ఈ కిన్నిం అంటే ఈ పేలు వారి దేహాలను ఆవరించాయో వారి ఆరాధన వ్యవస్థ మొత్తం పూర్తిగా స్తంభించిపోయింది. దేవతలను వేడుకోవడానికి కూడా వీలు లేకుండా దేవుడు వారిని నిస్సహాయులుగా మార్చాడు. వావ్! ఇదెప్పుడూ నేను ఆలోచించలేదు. దేవుని వ్యూహం ఎంత పరిపూర్ణమైనది. వారి పరిశుభ్రత అనే గర్వాన్ని ఒక కంటికి కనిపించని పేనుతో అణచివేశాడు కదా. దేవుడు మనిషి అహంకారాన్ని అణచడానికి పెద్ద పెద్ద రాక్షసులను వాడనవసరం లేదు. అత్యంత చిన్నదైన నేల ధూళిని వాడటం ఆయన అపారమైన శక్తిని చూపిస్తుంది. ఖచ్చితంగా. సృష్టికర్త అయిన దేవుని సార్వభౌమాధికారం ఇక్కడే కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. ఆదికాండంలో దేవుడు నేల మట్టితో మనిషిని సృష్టించి జీవాన్ని పోశాడు. ఇక్కడ అదే మట్టిని ఉపయోగించి కీటకాలకు ప్రాణం పోసి గర్విష్ఠులైన వారికి తీర్పు తీరుస్తున్నాడు. అవును, ఇది ఆయన సృష్టికర్త అనడానికి ఒక గొప్ప రుజువు. ఇక్కడొక గొప్ప మలుపు ఏమిటంటే ఈసారి మాంత్రికులు తమ మంత్ర విద్యలతో పేలను సృష్టించడంలో దారుణంగా ఓడిపోయారు. వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. వారు కప్పలను తీసుకురాగలిగారు కదా, మరి ఈసారి ఎందుకు విఫలమయ్యారు? చూడండి, వారు మునుపు చేసినవి కేవలం కొన్ని కపట విద్యలు లేదా దృష్టిదోషాలు కావచ్చు, లేదా సాతాను సహాయంతో చేసిన అద్భుతాలు కావచ్చు. కానీ మట్టిలో నుండి జీవాన్ని సృష్టించడం అనేది కేవలం సృష్టికర్త అయిన దేవునికే సాధ్యం. నిజమే, ప్రాణం పోయడం ఎవ్వరి వల్ల కాదు. అవును, అందుకే ఆ మాంత్రికులు ఫారో దగ్గరకు వెళ్లి ఇది దేవుని వ్రేలు అని భయంతో ఒప్పుకున్నారు. హీబ్రూలో దీన్ని ఎత్జబా ఎలోహిం అంటారు. ఎత్జబా అంటే వ్రేలు, ఎలోహిం అంటే దేవుడు. దేవుని వ్రేలు ఎంత గొప్ప పదం! అవును, దేవుని అపారమైన శక్తి ముందు సాతాను హద్దులు ఇక్కడ తేటతెల్లమయ్యాయి. సాతాను ఎంత గర్జించే సింహమైనా దేవుని వ్రేలు ముందు వణికిపోవాల్సిందే. ఆయనే సర్వాధికారి అని ఇక్కడ రుజువైంది. తన సొంత మాంత్రికులు ఇది దేవుని వ్రేలు, మనం గెలవలేము అని ఒప్పుకున్నాక కూడా ఫరో కళ్ళు తెరవలేదు. పాపం, మనిషిని ఎంత గుడ్డివాడిగా చేస్తోందో అర్థమవుతోంది. దేవుని శక్తిని చూసినా గర్వం అతన్ని లోబడనివ్వలేదు. అవును, హృదయ కాఠిన్యమంటే అదే. మరి ఇప్పుడు 20వ వచనం నుండి 4వ తెగులు గురించి చూద్దాం. ఈసారి బాధకరమైన ఈగల గుంపులొస్తాయి. హీబ్రూలో వీటిని అరోవ్ అంటారు కదా. ఈ ఈగలు దేశాన్ని నాశనం చేస్తోందని వాక్యం చెబుతోంది. ఇవి మామూలు ఈగల కాదనుకుంటా. కరెక్ట్, ఇవి సాధారణ ఈగలు కావు. అరో అంటే ఒక రకమైన రక్తపిపాసులైన ఈగల గుంపులు అని పండితులు చెబుతారు. ఇవి కుట్టి విపరీతమైన బాధను కలిగించేవి. అయితే ఈ 4వ తెగులులో దేవుడు తన స్వభావాన్ని ఇంకొక అద్భుతమైన రీతిలో బయలుపరుస్తాడు. అదేంటది? ఆ గోషను చుట్టూ ఉన్నట్లు ఒక్క ఈగ కూడా ఆ సరిహద్దు దాటి లోపలికి రాలేదు. అయితే దేవుడు ఈ వేరుపరచుటను మొదటి తెగులు నుండే ఎందుకు చేయలేదు? ఇప్పుడే ఎందుకు గోషను భద్రపరిచాడు? మంచి ప్రశ్న. ఎందుకంటే దేవుడు తన సార్వభౌమాధికారాన్ని అంచెలంచెలుగా బయలుపరుస్తున్నాడు. మొదటి 3 తెగుళ్ల ద్వారా దేవుడు ఐగుప్తు దేవతల కంటే గొప్పవాడని నిరూపించుకున్నాడు. ఇప్పుడు గోషనును వేరు చేయడం ద్వారా దేవుడు కేవలం ప్రకృతిని శాసించేవాడు మాత్రమే కాదని ఆయన ఒక నిబంధన దేవుడని చూపిస్తున్నాడు. నిబంధన దేవుడు అంటే కవనెంట్ గాడ్ అన్నమాట. అవును, తన ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకునే ప్రేమగల తండ్రి అని చూపిస్తున్నాడు. ఒకవైపు ఐగుప్తు అంతా కుట్టే ఈగలతో అల్లాడిపోతూ హాహాకారాలు చేస్తుంటే, భౌగోళికంగా పక్కనే ఉన్న గోషనిలో దేవుని ప్రజలు సంపూర్ణ భద్రతతో ఎంతో ప్రశాంతంగా ఉన్నారు. వావ్! ఒకే వాతావరణం, ఒకే గాలి, కానీ ఒకవైపు నాశనం, ఒకవైపు శాంతి. నిజంగా లోకంలో ఎంతో అలజడి, నాశనమున్నప్పటికీ
దేవుని యందు భయభక్తులు గలవారికి ఆయన ఇచ్చే రక్షణ ఎంత మధురమైనదో ఇది మనకు నేర్పుతోంది కదా. అవును కదా, ఇది ఒక గొప్ప నిరీక్షణ మనకు. ఈ ఈగల బాధను భరించలేక ఫరో మళ్లీ మోషేను పిలిపిస్తాడు. ఇక్కడ ఫరో ఒక కొత్త వ్యూహంతో వస్తాడు కదా. అతడొక రాజీ ప్రతిపాదన తెస్తాడు. అవును, రాజీ పడ్డానికి ప్రయత్నిస్తాడు. మీరు వెళ్ళి ఈ దేశమిందే అంటే ఇక్కడే ఐగుప్తులోనే మీ దేవునికి బలి అర్పించండి అంటాడు. మోషే దానికి ఒప్పుకోకపోయేసరికి సరే అరణ్యానికి వెళ్ళండి కాని మరీ ఎక్కువ దూరం వెళ్ళకండి అంటాడు. ఫరో ఎందుకిలా మాట మారుస్తున్నాడు? ఒకవేళ పంపించేయాలి అనుకుంటే పూర్తిగా పంపించేయొచ్చు కదా, ఈ షరతులెందుకు? తిరూపంగా ఉన్నాడు. సాతాను ఎప్పుడూ నమ్మిన వారిని పూర్తిగా దేవునికి దూరం చెయ్యలేనప్పుడు వారిని రాజీ పడేలా చేస్తాడు. రాజీ పడటం అంటే ఇక్కడ ఎలా చూడొచ్చు? దేవుని ఆరాధించు, అందులో తప్పులేదు, కాని ఈ లోకంలో ఉంటూనే ఆరాధించు, లోకపు అలవాట్లను వదులుకోవద్దు, ఎక్కువ దూరం వెళ్ళొద్దు అని చెబుతాడు. దేవునితో సంబంధం ఉన్నా సరే పాత జీవితానికి దగ్గరగానే ఉండాలని ప్రలోభపెడతాడు. పూర్తిగా సమర్పించుకోనివ్వడు. నిజంగా ఇది ప్రతిరోజు మనం ఎదుర్కొనే పోరాటమే కదా. కాని మోషే ఆ రాజకీయ ఎంతమాత్రం ఒప్పుకోలేదు కదా. మేము 3 రోజుల ప్రయాణమంత దూరం వెళ్ళాలి, అప్పుడే దేవునికి బలి అర్పిస్తాం అని ఖచ్చితంగా చెప్పాడు. మోషే ఎందుకు అంత పట్టుపట్టాడు? ఐగుప్తీల కళ్ళెదుట ఆరాధిస్తే వచ్చే నష్టమేమిటి? ఆచరణాత్మకంగా చూస్తే ఐగుప్తీయులు పవిత్రంగా భావించి పూజించే ఆవులను, గొర్రెలను ఇశ్రాయేలీలు బలి ఇవ్వాల్సి ఉంటుంది కదా. అవును కదా, ఐగుప్తీయులు జంతువులను పూజిస్తారు. కరెక్ట్. అది ఐగుప్తీయులకు చాలా అసహ్యం. బహుశా వారు ఇజ్రాయేలీయులను రాళ్లతో కొట్టి చంపే ప్రమాదం కూడా ఉంది. దానికి మించి లోతైన ఆత్మీయ కోణంలో చూస్తే దేవునితో నడవాలంటే లోకంతో పూర్తి విరామం, పూర్తి వేర్పాటు అవసరం. వెలుగుకు చీకటితో ఎలా పొత్తు కుదరదో దేవుని ఆరాధనకు లోకపు పోకడలకు అలా పొత్తు కుదరదు. కరెక్ట్. దేవుని ఆరాధన పవిత్రంగా ఉండాలి. మరి ఆ 3 రోజులు అనే సంఖ్యలో ఏదైనా ప్రత్యేకత ఉందా? అవును, మోషే అడిగిన 3 రోజుల ప్రయాణం అనేది పాపం నుండి సంపూర్ణంగా బయటకు రావడానికి సాదృశ్యం. ఇది కేవలం భౌతిక దూరం కాదు, ఇది దేవుని ప్రణాళికలో భాగం. పాత నిబంధనలోని ఈ సంఘటన కొత్త నిబంధనలోని క్రీస్తు శిలువ మరణానికి, ఆయన పునరుత్థానానికి ఒక స్పష్టమైన సూచన అని చెప్పొచ్చు. వావ్, క్రీస్తు పునరుత్థానానికి సూచన ఎలా? చూడండి, క్రీస్తుతో పాటు మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచిన 3వ రోజు అనుభవం ఉంటేనే నిజమైన ఆరాధన సాధ్యమవుతుంది కదా. లోకంతో బంధం ఉంచుకుంటూ దేవునికి ఇష్టమైన ఆరాధన మనం ఎన్నటికీ చెయ్యలేము. ఎక్కువ దూరం వెళ్ళకండి అనే ఫరో మాట మనం వింటే మనం ఎప్పుడైనా సులభంగా మళ్లీ ఐగుప్తు బానిసత్వంలోకి, పాపంలోకి జారిపోయే ప్రమాదం ఉంది. అద్భుతమైన వివరణ. ఆత్మీయ జీవితంలో రాజీ పడకూడదు అన్నది ఎంత స్పష్టంగా అర్థమవుతోందో. దేవుడు మనల్ని సగభాగం స్వేచ్ఛగా, సగభాగం బానిసలుగా ఉండాలని కోరుకోడు. ఆయనకు సంపూర్ణ సమర్పణ కావాలి. ఖచ్చితంగా. ఆ తర్వాత మోషే ప్రార్థించిన వెంటనే దేవుడు ఈగలను ఒక్కటి కూడా లేకుండా తొలగిస్తాడు. కాని ఉపశమనం దొరకగానే ఫరో తన మాట మళ్లీ తప్పి తన హృదయాన్ని మళ్లీ కఠినపరుచుకుని వారిని వెళ్లనివ్వడు. ఇది నిజంగా విషాదం కదా. అవును, చాలా బాధాకరం. అందుకే ఈ బైబిల్ పఠనమనేది కేవలం ఒక చరిత్ర పుస్తకాన్ని చదవడం లాంటిది కాదు. ఇది దేవుని మార్పులేని లక్షణాలను అర్థం చేసుకునే ఒక ఆత్మీయ ప్రయాణం. ఆయన అబద్ధపు ఆశ్రయాలను ఎలా కూలదోస్తాడో, గర్విష్ఠులను నేలమట్టితో ఎలా అణచివేస్తాడో మనమీరోజు చూశాం. అవును, అదే సమయంలో తన ప్రజలను ఎలా కాపాడుకుంటాడో కూడా చూశాం కదా. కరెక్ట్. తను నమ్ముకున్న వారిని, నమ్మకమైన వారిని ఎంత సురక్షితంగా తన రెక్కల కింద దాచుకుంటాడో ఘోషణలో చూశాం. ఆయన ప్రేమ, పవిత్రత, నిబంధన పట్ల ఆయనకున్న నమ్మకత్వం, ఇవి తెలుసుకున్నప్పుడు ఆయన పట్ల మనకున్న నమ్మకం మరింత బలపడుతుంది. నిజంగా దేవుని సార్వభౌమాధికారం అంటే కేవలం అధికారం చలాయించడం కాదు, తన ప్రజలను సురక్షితంగా నడిపించటం కూడా. మరి ఈరోజు మనం తెలుసుకున్న ఈ అద్భుతమైన సత్యాలను మన జీవితాలకు ఎలా అన్వయించుకోవాలి? వాక్యాన్ని వినడం ఒక వంతైతే దాన్ని జీవించడం మరొక వంతు కదా. సరిగ్గా చెప్పారు. దేవుని వాక్యం కేవలం మన బుద్ధికి జ్ఞానాన్నివ్వడమే కాదు, మన ప్రార్థనా జీవితాన్ని, మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చివేయాలి. మనం ఆరాధించే దేవుడు మన శ్రమలలో మనకు తోడుగా నిల్చేవాడు అన్న వాస్తవం మనలో ఆత్మీయ ధైర్యాన్ని నింపాలి. ఈ వాక్యం
రోజంతా మన మనసులో ధ్యానంగా మారాలి. ఆ ఈ లోతైన ధ్యానం ముగించే ముందుగా ఒక చిన్న ఆత్మీయ సవాలు. ఈ వాక్యం దేవునితో మన అనుబంధాన్ని బలపర్చాలి. కాబట్టి ఫరోలాగా దేవుని పిలుపుకు రేపు అని ఎన్నడూ అనకండి. వాయిదా వేయటం పాపానికి అవకాశమివ్వడమే. అలాగే సాతాను చెప్పే రాజీ మాటలు వినకండి. సగం దేవునికి సగం లోకానికి జీవించలేము. ఇప్పుడే ఈ క్షణమే ఆయనకు పూర్తిగా సమర్పించుకోండి. అవును, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతుంటే ఆయన స్వరాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఇప్పుడు ఈ సమయం మీది. ఈ అధ్యాయం ద్వారా మీరు కొత్తగా నేర్చుకున్న సత్యమేమిటి? దేవుడు మీతో వ్యక్తిగతంగా ఏమి మాట్లాడాడు? ఈ వాక్యం విన్న తరువాత మీరు తీసుకోబోయే ఆచరణాత్మక అడుగు ఏమిటి? దయచేసి మీ అమూల్యమైన ఆలోచనలను, అనుభవాలను కామెంట్స్లో పంచుకోండి. అలాగే తోటివారు కూడా విశ్వాసంలో బలపడేందుకు ఈ వాక్యాన్ని మీ ఆత్మీయ సహోదరీ సహోదరులతో తప్పక పంచుకోండి. తదుపరి అధ్యాయంలో దేవుని అద్భుతాలను వినడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దేవుని సన్నిధి మీ జీవితంలో నిరంతరం తోడుగా ఉండునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.